వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన విలేజ్ ముచ్చట్లు. ఈ వీడియోలో వస్తున్న ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మేము ఇంట్లో బాగున్నాము. అయితే మా ఛానల్ మీరందరూ కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. పాత వాళ్ళ గిట్లా మా వీడియోని అంతా కంప్లీట్గా పూర్తిగా కొత్త వాళ్ళు పాత వాళ్ళందరూ కంప్లీట్గా చూడాలి. ఎందుకంటే మీరు మీ అందరి ఆశీస్సులు ఉంటేనే మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. మీ సపోర్ట్ వల్ల గిట్లా మేము ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావాలనుకుంటున్నాము. ఎంతో తీసుకొస్తాం కూడా. ఇప్పుడు ఈ పార్ట్ 6 నుంచి ఇంకెంతవరకు వెళ్తుందో చూడాలి. మంచి మంచి కంటెంట్ తో వస్తున్నాము. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం. రమేష్, ఈరోజు మా ఆయన లేరు, మా ఇంటికి వస్తావా? మాట్లాడదు, మా ఆయన ఫంక్షన్ పోయిండు. రావా మాట్లాడేది తోటి? గీత చెప్పు, ఇప్పుడే వచ్చేసా. రమేష్, ఇట్లా ఫోన్ చేయగానే అప్పుడే వచ్చేసిన. నాకు మస్తు సంతోషంగా ఉంది తెలుసా నాకు. రమేష్, రా నా పక్కన కూర్చుందిరా. ఇంత మంచి టైం దొరుకుతుందా మనకు మాట్లాడుకుంటే? వస్తున్నా. గీత చెప్పు గీత, ఇప్పుడు ఇక ప్రశాంతంగా మాట్లాడుకుంటాము. ఏంటి విశేషాలు? అవును రాజు, మనం ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఈ రోజు మా ఆయన చూడకుండా మస్తు టైం పడుతుంది. ఇలా బయట పోతే వాళ్ళు వీళ్ళు చూస్తురని నాకు అనిపించింది. అంటే మా ఇంటికి నేను పిలిపించుకున్నా. నిజమే గీత, వాళ్ళు మనం చూస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. మనం ప్రశాంతంగా మాట్లాడుకుని నేను వెళ్ళిపోతా, నువ్వు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అరే ఇంకా చెప్పు, మనం హైదరాబాద్ పోదాం అనుకున్నాం కదా. ఎప్పుడు పోదాము, ఎట్లా పోదాము చెప్పరా జరా. చెప్తా, ఎందుకు చెప్పాను. ఎల్లుండి మా ఆవిడ మా అత్తగారింటి పోతుంది. ఆమె పోవంగానే మనం హైదరాబాద్ పోదాం, ఓకేనా? సరే రాజు, మరి ఎంత డబ్బులు తీసుకుపోదాము? చాలా డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. మొన్ననే కదా చేను కోసినాము, 10,000 మిగిలినాయి. మరి నీ కొరకు 10,000 తీసుకొని వస్తా నేను. వెళ్దాం, ఏం టెన్షన్ పడకు. అవును, ఈ పైసలు నువ్వు దాచిపెట్టిన సంగతి నీ భార్య తెలిసిందా? ఒకవేళ తెలిసిందనుకో, నీకు నాకు ప్రాబ్లం అయితే, ఒకవేళ ఊళ్ళో తెలిసిందనుకో, ఇంకా నీ ఇజ్జత్ పోతుంది, నా ఇజ్జత్ పోతుంది. మనం ఈ సాధారణంగా ఇలా మాట్లాడుకోకుండా ఉంటాము. మరి ఈ సంగతి నీ భార్య తెలుసా? ఏ గీత, గాయంత మాత్రం తెలియదా నాకు? మా ఆయన తెలియకుండానే నేను ఆడ ఒడ్లు చూపించడానికి నేను 10,000 తీసుకుంటా దాచిపెట్టుకుని నేను దివ్య వచ్చినాయని చెప్పిన. నీ కొరకే 10,000 తీసిపెట్టిన. ఎందుకంటే నువ్వు హైదరాబాద్ పోదామని అన్నావు కదా. మళ్ళీ నేను పైసలు నాకే దొరుకుతాయి, నాకెవరు ఇస్తారు? ఏదన్నా అప్పు తెచ్చినా కానీ వాళ్ళ నన్ను ఎంత సీట్ అడుగుతుంది. వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు 10,000 తీసుకున్నావని నన్ను నా భార్య అడుగుతుంది. అవునా రాజు, మంచిగా తెలివి చేసినావు. ఎందుకంటే మనం హైదరాబాద్ పోయినాక చాలా చూస్తాం కదా. నేను నాకు ఇట్లా బట్టలు ఇప్పిస్తున్నావు, గోల్డ్ ఇప్పిస్తున్నావు, చార్మినార్ ఇస్తున్నావు, ట్యాంక్ బండ్ ఇస్తున్నావు, ఎన్టీఆర్ పార్క్ అన్నావు, జూ పార్క్ అన్నావు, అవన్నీ చూసిద్దామని అన్నావు కదా. మరి అందుకోసమే దాచిపెట్టినట్టు మంచిగా తెలియదు. ఏం గీత గట్లా అంటావు? నేను నీకోసం కాయంతం చేయనా మరి? నన్ను నిజంగా నాకు అన్ని నువ్వు చూపిస్తావా? లేకపోతే ఆ రోజులాగా మళ్ళీ నీ ఆలోచిస్తే తొందర వెళ్ళిపోతావా నువ్వు? ఏ గీత, నువ్వు ఇట్లా మర్చిపోతే ఎట్లా? నేను వచ్చినప్పుడే చెప్పినా కదా, మా ఆమె అత్తగారింటికి పోతుందని, మా అత్తగారింటికి పోతుందని. గీత, నా కోసం ఒక పాట పాడతావా? ఈ యొక్క స్వీట్ గుంటుతో పాట వినాలనిపిస్తుంది నాకు. ప్లీజ్ పాడవా? అవునా రమేష్, నా గొంతు అంత మంచిగా ఉంటుందా? అంత స్వీట్గా ఉంటుందా? నా గొంతుతో నీ పాట వినాలనిపిస్తున్నాయి. సరే పాట, మా ఆయన ఇట్లా నన్ను ఎప్పుడు అడగలే ఇట్లా. నువ్వు కూడా ఎంత మంచిగా అడుగుతున్నావు పాట పాడని. సరే, నీకోసం నేను పాట పాడతా అయితే. రాజు, నేను ఇప్పుడు పాడబోయే పాట మేము ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్కి పోయే టైంలో మేము పాడుకునేది. ఆ పాట నాకు ఇంకా గుర్తుంది. కానీ ఇంకేమన్నా తప్పులు పోతే మీరు నవ్వుకోవచ్చు, ఓకేనా నువ్వు? ఓకే గీత, దెబ్బ వాడిన స్వీట్ గుంటు నాకు తొందరగా వినాలనిపిస్తుంది. తొందర వాడు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఇన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టంలో వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నాతోని నిత్యం ఉంటానంటే చెయ్యాల చీర తీసుకోనా? నువ్వు వస్తానంటే నేనంటానా? నువ్వు వస్తానంటే నేనంటానా? ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఇన్నాళ్ళందాకుంటావే పైన, ముద్దులకి ముక్కు పుడతాయి ఉండిపోవే ముత్యపు చిలక, చెవులకు చెక్క జుంకల్లాగా చేరుకోవే చిలుకుల చెక్క, చేతికి రంగుల గాజుల్లాగా కాలికి ముగ్గుల పట్టికలాగా ముళ్ళు పచ్చల తిరగలా దొరికేలా నువ్వు వస్తానంటే నేను తింటానా? నువ్వు వస్తానంటే నేను తింటానా? ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన,
ఇన్నాళ్ళం దాక్కుంటావే పైన తిగ 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 చిన్ననాటి తాయిలాల నిన్ను నాలో దాచుకోనా కన్నీటి సోయంగా నిన్ను నాలో పోర్చుకోనా పేగులు పాడే చిరచిరలో నా పదములు ఆడే కసదరలో నా కాళ్ళను గడిపే కస నేనా చూస్తానంటే నేను తింటానా రాజు నాకు ఈ పాట అసలే మర్చిపోయినా తప్పులు పోతాయి నాకు తెలుసు అయినా కానీ ఏమనుకోవద్దు గీత నువ్వు ఆడుతుంటే ఎంత మధురంగా ఉందో తెలుసా? ఒక జానకి పాడినట్టుగా అంత మధురంగా వాడినావు, ఒక చిత్ర వాడినట్టుగా మస్తు వాడినావు, పాటలు సూపర్ గా వాడినావు నువ్వైతే. రమేష్ నీకొకటి తెలుసా నేను చిన్నప్పుడు మా స్కూల్లో మస్తు పాటలు పాడుతుంటే నాకైతే మస్తు ప్రైజులు వచ్చినాయి తెలుసా అవునా గీత? అవును, నాకు అట్లే అనిపిస్తుంది చిన్నప్పుడు. ఇప్పుడు ఇంత మంచిగా వాడుతున్నావు అంటే నువ్వు చిన్నప్పుడు ఎంత మంచిగా వాడినావో నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నాకు ఈ రోజు తెలుసా ఎంత సంతోషంగా ఉందో, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నాకు అట్లే ఉంది రమేష్ నాకు ఇట్లా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు అయితే కానీ ఎల్లుండి మనము పొద్దుగానే బస్సు పోదాం. బస్సులో పోయి మనం కూర్చుంటా మాట్లాడుకుంటూ పోదాం, ఓకేనా? మరి నువ్వైతే రెడీగా మన ఇంట్లో ఇంటికి పోతాయి ఇక. మా ఆయన మళ్ళీ వచ్చిందనుకో మళ్ళీ ఇబ్బంది అయితే, మళ్ళీ మీ ఆయన ఇట్లా వచ్చే టైం అవుతుంది కదా, నేను పోతా, సరేనా? సరే రమేష్ నువ్వు వెళ్ళు మళ్ళీ మా ఆయన వచ్చే టైం అవుతుంది కదా ప్రాబ్లం అవుతుంది మనము ఎల్లుండి పొద్దుగానే పోవాలి మన బస్కి సరేనా సరే సరే మరి నేను వెళ్ళిపోతా, ఓకేనా? బాయ్. రమేష్ కన్నా ఫోన్ చేస్తా ఇంకో అయిపోయి 2 రోజులు అయిపోయి పొద్దుగాల పోవాలి ఇంక నేను ఫోన్ చేస్తా మా ఆయన కానప్పుడు తొందర వెళ్ళిపోతే పని అయిపోతుంది రమేష్ రెడీ అయినవా తొందర రెడీ అయ్యి బయటికి రా మళ్ళీ బట్టలు ఏం తెచ్చుకోకు అందరికి డౌట్ వస్తుంది నేను కూడా బట్టలు ఏం తెచ్చుకోవట్లేదు బస్ స్టాండ్కి రా గీత, నువ్వు వచ్చేటప్పుడు మీ ఆయన గాని ఊళ్ళో గాని ఎవరు చూడలేదు కదా, ఎందుకంటే మనం బయలుదేరిన ఎవరైనా విషయాలనుకో మనకు మస్తు ప్రాబ్లం అవుతుంది మరి. లేదు రమేష్ మా ఆయన అనుకునే ఉన్నాడు మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ ఇక్కడ మనకు రానికి రాదు కదా అట్లా అనేసి ఆయన చెప్పకుండానే నేను వచ్చేసిన మళ్ళీ ఇక ఆడంగా బస్సు వస్తుంది తొందర ఎక్కిపోదాం బా బస్సు వస్తుంది అవునుగా గీత, బస్సు వస్తుంది, తొందర వెళ్ళిపోదాం బా, మళ్ళా ఎవరు చూడడానికి.